హాయ్ ఫ్రెండ్స్, ఒక బండి వచ్చింది. ఒక బండి ఇంటికి వేసాము. మళ్ళీ వేస్తాం. ఈ బండికి వేసుకొని పోతాం. చూస్తాం ఫ్రెండ్స్ మన వీడియోస్. అదిగో చూడండి. ట్రాక్టర్లు బొడి లేకపోతే ఎట్టినామంటే ఫ్రెండ్స్ కష్టాలంటే మరి చూడండి. ఎద్దుల బండి మీదే మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. వ్యవసాయం చేసిన ఎద్దులే. ముళ్ళు వేసి పెట్టు ముందుగా. చేతికి మేలేసుకుని ఈ తాళ్ళు మోయటానికి మగ మనిషిని పెట్టి 10 రూపాయలు అడిగారు ఫ్రెండ్స్. ఈ తాళ్ళు వేయడానికి 10 రూపాయలు అడిగారు మనిషిని పెడితే. అందుకని చెప్పి మేమే మోసుకొని వేసుకుంటున్నాం. రైతు బాధలను పెట్టినామంటే ఫ్రెండ్స్, బాధ కష్టం అనుకోకుండా చేస్తేనే ఈ పని. సంవత్సరం పొలం తగ్గిమంటే తగ్గివాయి సంవత్సరాలు పెంచుతూనే ఉండవు. పొలం తగ్గిమంటే తగ్గివాయి. నాడ చేసాను ఎన్ని. ఈ పని నేనే చేయాలి, ఇంట్లో పని నేనే చేయాలి. మనిషిని పెట్టుకోమంటే 20 రూపాయలు అంటుంటారు. ఏ పని పోయిన 20 రూపాయలు అంటుంటారు. వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే ఎద్దులకు దానాన్న వచ్చిద్దిగా. వరి గొడ్లకి ఎద్దులకి కాసేపు కష్టపడితే అయిపోద్ది.
కష్టం అనుకుంటే ఏం చేస్తాం ఈ పనులు. మా బరిగొడ్డు 2 పొడుతున్నాయి, నమ్మేసాం ఫ్రెండ్స్. మా గేదెలు 2 పొడుస్తున్నాయి అని చెప్పి అమ్మాం. నలుగురు ముసలాళ్ళకి 4 చిన్నపిల్లల తల్లులకి పాలు పోస్తాం. అవి పొడుతున్నాయి నమ్మితే 2 రోజులు పోయిపోతే పిల్లలకు పాలు లేవమ్మా మాకు అంటే మళ్ళీ 2 బరిగొడ్డు కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్. మేము మీకు చూపిస్తా పాలు ఎన్ని ఇస్తుంది, అది ఏ బరిగొడ్డు కొనుక్కొచ్చానో చూపిస్తాను మీకు. మళ్ళీ ఈ తాళ్ళని ఆడేసి మళ్ళీ తాళ్ళు కట్టాలి ఇంటికి పోయినాక. మళ్ళీ తోటకాడ ఉంది, బాయికాడ చెవులో కూడా ఉంది తాళ్ళు తేలా, ఇంకా అవి కూడా తీసుకురావాలి. ఈ సినిమాలో కష్టాలు కాదు ఫ్రెండ్స్, రియల్గా జరిగే స్టోరీ ఇది. సినిమాలో కష్టాలు చూస్తేనే కన్నీళ్ళు వస్తాయి, మా కష్టాలు చూస్తే రైతు కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు ఫ్రెండ్స్. గుర్తించండి. మళ్ళీ మేత కోసుకురావాలి, ఇవాళ ఒరిగడ్డి వస్తుంది, వామి వెయ్యాలి. పచ్చి మేత చెక్కట్లేదు ఫ్రెండ్స్. గేదెలకు మేత కూడా తగ్గిపోయింది, పాలు ఇచ్చే బరిగొడ్డు ఉండి. కాలు వస్తుందో పక్క, మళ్ళీ నీళ్ళు కట్టాల్సింది మేతకి. యాగ ఎప్పుడు కట్టాలో, తాళ్ళు నీళ్ళు ఎప్పుడు కట్టాలో, పత్తలు చల్లాలి. ఒక్కతాడి నిన్న ఆకు మీద పడిద్దని తిరగేసాం తాళ్ళు కొన్ని. నేను కూర్చున్న తాళ్ళు నేను తెచ్చిన నీ మీద వేయాల్సి, నువ్వేం చేలకల్లా కూడా రాకపోతుంది, ఒకదాన్ని మోయాల్సి ఉంటుంది. సాయంత్రం పెడతాన్నాడు బిళ్ళలో, సాయంత్రం పెడతానన్నారు బిళ్ళలో. చేసి రమ్మన్నాడు సాయంత్రం, నన్ను ఒకసారి రమ్మన్నాడు డాక్టరు. ఏది ఇంజక్షన్ చేస్తాడంట. అయింది ఇది తోడది ముందు తోడది ముడేసింది తోడది, ముడేసింది తోడది లేపు. ఈ పచ్చ గోళ్ళ కూడా నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. 100 రోజులు బతికి 50 రోజులకి చెప్తారు ఈ యోగ పని చేసి. అన్నం తిన్నామంటే చేతులు ఇసుక ఉండొచ్చే ఉంటాయి, ఎంత గడిగినా కానీ కూడా. ఏం తినకూడదమ్మా అని చెబుతారు డాక్టర్లు. సిగరెట్ కాల్చే దానికన్నా కూడా డేంజర్ పొగాకుతోటి. కానీ మా ఏరియా బండేదేం ఇదే. ఇది అడుగాకు ఫ్రెండ్స్, మాకు 4 కోతలు వస్తుంది ఆకు. ఇది ఫస్ట్ ఆకే అడుగాకు. ఇది మళ్ళీ పైన 2వ కొట్టుడు 15 రోజులకు వచ్చింది. అప్పుడు రెండో కొట్టుడు వచ్చింది అప్పుడు లెక్క. తర్వాత 3వ కొట్టుడు కొడితే 3వ వరుస నుంచి 4వ వరుస పై టాపాకులు వస్తాయి, తెల్లబర్లీ కాబట్టి. అదే నల్లబర్లీ అయితేనేమో 2 కొట్టుళ్ళే, 2 కోతలో తీసేస్తారు ఆకుని. అది రేటు తక్కువ కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. తొందరగా పెరిగితే మొక్క ఇది బాగా శ్రమ పడాలి.
ఏ నీళ్ళ మందులు లేకుండా పండేదండి. ఇప్పుడు అన్ని నీళ్ళ మందులు వేయాల్సి వస్తుంది వీటికి. తోడు ఏడుంది. ఎద్దులు బండి అంత తేలిక గానరావు, అందుకే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎద్దుల బండ్ల మీద ఎవరు చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎద్దుల బండి ఆపేసి ట్రాక్టర్లు చేయలేక ఈ ఎద్దుల బళ్ళతోటి అంత ప్రాసన వచ్చింది. మాకు ఆ బళ్ళు గిళ్ళు మాకేం చేతగావు, మాకు అంత స్తోమత కూడా లేదు కొనుక్కునే అంత. ఈ కష్టపడి ఈ ఎద్దుల బండి మీదే మేము ఆధారపడాలి. ఎవరి పని వాళ్ళు సరిపోతానే ఉంటుంది. మేత లేక అదిగో ఒక ట్రాక్టర్ బండి ఆకు ఒరిగెట్టామన్నా వస్తుంది ఒక లారీ. రైతన్నలు ఏమైనా మిషన్లు వేసి పెడుతున్నారు వరి పంట. ఇదివరకు లాగా చేతులతో కొడితే గొడ్డకి మేత చిక్కేది. మరి రైతన్నలు ఏమో ఆ మిషన్లు వేసి పెట్టి ఉండల గడ్డ అవుతుంది సరిగ్గా వెయిట్లా. రైతన్న మిషన్ వేయకుండా చేతులతో కొడితే మాకు వడ్లు బాగుంటాయి, గొడ్డ మేయటానికి మేత బాగుండిద్ది. మీరు అట్లా కొడతలేదుగా అన్నలో. ఒండ్ల గడ్డి అంటే ఏమన్నా గేదెలు తింటల్లా, సరిగ్గా పాలు ఇటిల్లా. మిషన్లు పెడుతున్నారు, మిషన్లు పెట్టకాకండి. మా ఏరియా ఇదివరకు పండేదంత వరి ఇప్పుడు పండట్లా, కాలువలు సరిగా రావటంలా, మాకు నీళ్ళకి ఇబ్బంది అయింది, అందుకే అంతా మెట్ట చేశారు. మా ఏరియా అంతా మెట్టకొనే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కంది, మినుము, శనగ, మనం అప్పుడు వేసిన పంట ఏంది ఇది? కొర్ర. అంటుకొర్ర వేసాం ఫ్రెండ్స్. ఒక సంవత్సరం బాగా పండినాయి, కానీ రేట్ లేదు. మాకు పంట వచ్చేటప్పటికి ఆ సంవత్సరం లేత మాకు అసలు బాగా పండేది అంటుకొర్ర. నేల అల్లకపోయి పంట బాగా పండింది అప్పుడు ఆ సంవత్సరం. మళ్ళీ వేద్దాం అనుకుంటున్నాం అదే వచ్చే సంవత్సరం. అదే కదా. నా చేతులు మాడి నొప్పి కూర్చుంది నిన్న. చేతులు కూడా గుంజుకుంటున్నాయి, నరాలు గుంజుకుంటున్నాయి. ఇదేం జ్వరమే వచ్చేటట్టుంది. రాత్రి బెళ్ళాలి, ఇప్పుడు బెళ్ళాలి, మళ్ళీ ఇంజక్షన్కి పోవాలంట. ఇటు తాళ్ళని ఆడేసి వరిగడ్డి వావేసుకోవాలి. ఎప్పుడు అడ్డి ఫ్రెండ్స్ మాకు ఈ పని అంతా. మీకు ఒక చిన్న కథ చెబుతాయినండి, తెనాలి రామలింగి కథ. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకే ఈ వీడియో. తెనాలి రామలింగి కథ చెప్తాను నేనండి ఫ్రెండ్స్. తెనాలి రామలింగి ఒక ఎకరం పొలం ఇచ్చారంట పండించుకోమని. ఆయన అంటే బంతి పూల తోట వేసాడు.
బంతిపూల తోట అయితే నీళ్లు కట్టాల్సిన టైం వచ్చింది బంతిపూల తోటకి. ఎట్ట కట్టాలా నీళ్లు లేవు, ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు బావిలేగా, కాలువలు లేవుగా, చెరువులు లేవుగా వాళ్ళకి. బావి నిండా నీళ్ళు ఉండే కానీ చేనుకి ఎట్ట తీయని ఆలోచిస్తున్నాడంట. ఆ టైంలో దొంగలు ఉన్నారంట 3. ఆ దొంగలు చూసి తెలివికల్లా ఆయన కాదు, తెనాలి రామకృష్ణ గారు, ఆ దొంగలు చూసి బావిలో బంగారం మూటలు వేసాము, ఆ మూటలు తీసుకెళ్ళటానికి పొద్దున్నే పోవాలి, మనం దాచిపెట్టాము, దొంగలు వస్తారేమని భయపడ్డట్టుగా చూస్తున్నాడంట. వాళ్ళు వింటారని ఆ దొంగలు అంట్లో బావిలో ఉండి అంట, మనం పోయి బంగారం తీసుకున్నారా అని చెప్పి నీళ్లు తోడి చెరుకు పోసారంట. ఆయన తెలివి కల్లాడు, దొంగలు తెలివి కల్లాడు. ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో. ఈ రైతు బిడ్డ కష్టాన్ని గుర్తించండి అందరూ. బావిలో ఇంక బంగారం ఏమి లేదు. మరి కథ తెలిసిన వాళ్ళు బంగారం లేకుండా మరి బావిలో ఏమండి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళ తోట అయితే తడిసిపోయింది తెనాలి రామలింగేది. అంత తెలివి కల్లోళ్ళు మన బేసంతులు ఇప్పుడు లేరు అనుకుంటున్నాను నేనైతే. అట్లాంటి తెలివి కల్లోళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా కథలు ఉండి చెప్పేయి, ఇంకా చెబుతాను. మాకైతే ఇంక 2 తాళ్ళే ఉంది. వేసి ఇప్పుడు ఎంత అయింది వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదిగో ఎద్దుల కష్టం, మా కష్టం గుర్తించండి. రైతుల కష్టాలంటే ఇట్లాగానే ఉంటాయి. ఈ కష్టాన్ని కూడా ఇష్టంగా మాతో పాటు ఎద్దులు కూడా భారం మోస్తున్నాయి. వాటికి ఒక లైక్ కొట్టండి. బాయ్.